ఈ వీడియోలో మనము టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ గురించి తెలుసుకుందాం. లైక్ స్ట్రెంత్ ట్రైనింగ్, ఏరోబిక్స్, స్ట్రెచింగ్ అండ్ బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్ గురించి తెలుసుకుందాం. ఓకే. హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యపవని డైలీ స్పెక్ట్రమ్. లాస్ట్ వీడియోలో మనము ప్రీవియస్ వీడియోలో వై ఉమెన్ నీడ్ ఎక్సర్సైజెస్ అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనము టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అనే ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్. ఓకే. కార్డియోవెస్కులర్ యాక్టివిటీస్ ఆర్ కార్డియో ఎక్సర్సైజెస్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటారు. అంటే రన్నింగ్, జాగింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్, డాన్సింగ్, జుంబా, వాకింగ్ ఆర్ బ్రిస్క్ వాకింగ్ ఇవన్నీ కూడా ఏరోబిక్స్ ఆర్ కార్డియోవెస్కులర్ ఎక్సర్సైజెస్ కిందకు వస్తాయి. వీటి వల్ల యూజెస్ ఏంటంటే మనకి మన షుగర్ అండ్ బ్లడ్ ప్రెషర్ లెవెల్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. వెయిట్ మేనేజ్మెంట్లో బాగా మనకి యూజ్ అవుతాయి. కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేసి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. మన రెగ్యులర్ రెగ్యులర్గా మనం దీన్ని ప్రాక్టీస్ చేయటం వల్ల మన హార్ట్ అండ్ లంగ్స్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెచ్చింగ్ అండ్ మొబిలిటీ వర్కౌట్స్. వీటి వల్ల మనకి యూజెస్ ఏంటి? స్ట్రెచ్చింగ్ అండ్ మొబిలిటీతో అంటే ప్రివెంట్ చేసుకోవచ్చు, ఇంజ్యూరీస్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు, పోస్టర్ని మనం బెటర్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా మజిల్ టెన్షన్, మజిల్ మనకి నొప్పులు ఉంటే వాటి నుంచి మనము బెటర్మెంట్ ఉంటుంది. మన డైలీ లైఫ్లో వీటిని ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ అనేది మనకు అలవాటు అవుతుంది. రికవరీ బాగుంటుంది పోస్ట్ వర్కౌట్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంత్ ట్రైనింగ్ వర్కౌట్స్ అనమాట. వీటిని మనము ఎవ్రీడే లైఫ్ స్టైల్లో ప్రతి ఉమెన్ ఇంక్లూడ్ చేసుకోవాల్సినవి. దీనివల్ల లోయర్ బాడీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. మనకి జాయింట్ హెల్త్ అండ్ బోన్ డెన్సిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఓస్టియోపోరోసిస్ నుంచి మనం బయటపడొచ్చు. ఎందుకంటే మనము బోన్ బోన్ డెన్సిటీని పెంచుకోవటం వల్ల పోస్టియోరస్ నుంచి బయటపడగలుగుతాము. అలానే మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది. మెటబాలిజం ఇంప్రూవ్ అయిందంటే మనకి వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ ఎవ్రీడే లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. డైలీ మనం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయటం వల్ల మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఆక్సిజన్ ఫ్లో అనేది బ్రెయిన్కి సరిగా జరుగుతుంది. ఆక్సిజన్ ఫ్లో సరిగా ఉండటం వల్ల పానిక్ అటాక్స్ నుంచి బయటపడవచ్చు. అలానే బెటర్ స్లీప్ ఉంటుంది. మన ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మూడ్ మనకి త్వరగా చేంజ్ అయిపోతుంది. ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేవి చాలా త్వరగా రిలీజ్ అవుతాయి. మనము ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది ఎవ్రీడే మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. సో డైలీ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, దివ్యపవని డైలీ స్పెక్ట్రమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, ఈ ఇన్ఫర్మేషన్ అవసరం అనుకున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే చిన్న లైక్. నెక్స్ట్ వీడియోలో పోస్టియోరోసిస్ గురించి తెలుసుకుందాము. ఓకే. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।